శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈరోజు ఇత్తడి పాత్రలు చూపిస్తున్నాను కదా. మరి ఈ పాత్రలు ఏంటి అనేది దీని ఒక వివరణ మీకు నేను చెబుతాను. పుట్టింటి వారు ఆడపిల్లకి పెట్టిన పాత్రలు ఇవి. ఏ సందర్భంలో పెట్టాము, ఎవరైనా ఏ సందర్భంలో ఇలా పెట్టాలి, ఇది దేని కొరకు, మనం పెట్టిన పాత్రలతో మరి వారు ఏం చేస్తారో ఇదంతా వివరణ మీకు నేను చెబుతాను. ఎందుకంటే చాలామందికి తెలుసు, మరి కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసిన దాని వివరణ అంతా పూర్తిగా మొత్తం తెలియకపోవచ్చు కదా. నాకు తెలిసినది నీ పెద్దదానిగా నేను చెబుతాను, ఎవరికన్నా అవసరం ఉంటుందేమోనని ఒక చిన్న సంకల్పం. ఇప్పుడు ఈ 3 పాత్రల్లో ఉన్నాయి కదా, మరి దీనికి తోడు ఎండి బిందు కూడా కొన్నామండి. 5 సంవత్సరాలు అయింది మా పెద్ద పాప గృహప్రవేశం అయ్యి. వాళ్ళ గృహప్రవేశానికి పుట్టింటి వాళ్ళగా మేము పెట్టవలసిన సామాన్లు, అది ఏంటి, ఎలా పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఏం పెట్టాలి అనేది మీకు చక్కగా వివరించి చెబుతాను. మన పాప పెద్ద ఇల్లు కట్టుకున్న, చిన్న ఇల్లు కట్టుకున్న, ఎలాంటిదన్న మన అమ్మాయిలు ఎంతమంది ఉంటే అంతమంది వారి గృహం కట్టుకున్నప్పుడు పుట్టింటి వారిగా మనం పెట్టవలసిన ఆ గృహప్రవేశానికి సారీ అనేది ఏంటి అనేది. ఇప్పుడు మరి నూతన గృహప్రవేశం అయిన తర్వాత పాలు పొంగిస్తారు కదా, తప్పకుండా పుట్టింటి వారు కొన్న పాత్రతోటి పొంగిస్తారండి. పొంగించాలి, పూర్వం నుంచి ఉన్నదే. అయితే పూర్వం సిమెంట్ గుండుగులు కొనటం తెలుసండి నాకు, కొందరికి. ఇప్పుడైతే ఇత్తడివి, రాగివి కొంటున్నాము అంటే ఇలా కడాయి ఉండాలి. ఇదిగో ఇది లోపల చూసారా, ఈ గిన్నె కళాయి ఉంది కదా, లోపల కళాయి అంటే సిమెంట్ రంగు ఉంది కదా, అది కళాయి అంటారన్నమాట. అది లేదే ఇలాగ ఇత్తడి పాత్రలో వంట వండకూడదు. ఇలాగ ఇది సరే, ఇది ఇత్తడి గరిటె తెలిసిపోతుంది కదా. ఇందులో ఇలాగే ఉండి ఇత్తడిలాగే ఉన్నదనుకోండి ఈ గిన్నె, ఇందులో వంట అనేది వండకూడదు. ఏ వంట అయినప్పటికీ కూడా పులుపు ఉప్పు అసలే తగలకూడదు ఇత్తడి పాత్రకి. అప్పుడు ఇష్టమైపోతుంది అనమాట, కిలమూరిపోతుంది. అందులో ఇత్తడి గిన్నెలో వేసేవేంటి అనేవారన్నమాట. మరి ఇత్తడి గిన్నెలో తెలియకుండా వేసి ఏదన్నా నానబెట్టి చేస్తే అది పడేసేవారే కానీ వాడేవారు కాదు. దానివల్ల అంత ప్రమాదం అని మరి వారికి వివరించడం తెలియదేమో కానీ పాటించేవారు. ఇలా కళాయి ఉండాలన్నమాట. వాడగా ఈ కళాయి పోయిందనుకోండి, ఈ కళాయి మళ్ళీ వేయించుకోవచ్చమాట అండి. ఇది ఎప్పుడైతే ఇత్తడి వాడకంలో ఉందో, ఇత్తడి కానీ రాగి కానీ ఈ వాడకంలో ఉందో, అప్పుడు ఈ కళాయి అనేది ఉంది. ఈ కళాయి పోయిందనుకోండి, వాడగా అరిగిపోయి పోతుంది అనమాట, ఇత్తడి బయటపడుతూ కనపడుతుంది. అప్పుడు మళ్ళీ ఈ కళాయి అనేది చేయించుకుంటారు, అప్పుడు వాడుకుంటారన్నమాట. పూర్వం నుంచి ఉన్నదండి. ఇది ఒక చిటకా చెప్పాను కదా మా అమ్మాయికి. అయితే మేము గృహప్రవేశానికి మనం పెట్టిన గిన్నెలు ఇది గుండిగా, ఇత్తడి గుండిగా. దీనికి కూడా కళాయి ఉంది చూసారు కదా చక్కగా. అంటే 5 సంవత్సరాలు అయింది కదా పెట్టి, వాడుకుంటుంది. తను ఎలా వాడుకుంటుంది అంటే పూజల దగ్గరికి ప్రసాదాలు చేసుకుంటారు. అట్లా నోములు ఉన్నాయి, వరలక్ష్మి పూజ, వినాయక చవితి, ఇలాంటప్పుడు ప్రసాదాలు చేయాలి కదా. అలాంటప్పుడు ఈ ఇత్తడి పాత్రల్లో మాత్రమే చేసుకుంటుంది అనమాట. ఇది గుండిగా. ఈ గుండిగా మేము అళగృహ ప్రవేశానికి పాలు పొంగించడానికి కొన్నామండి. మన పుట్టింటి వారు పెట్టిన గుండుగుతోటి పాలు పొంగిస్తారన్నమాట. అలానే మరి ఈ గిన్నె చూసారా, ఇది కూడా ఇత్తడి గిన్నె. కళాయి ఉంది కదా, అర్థమైపోతుంది కదా మీకు. ఇదిగో ఇది ఇత్తడి గిన్నె. దీంతోటేమో అణువులు ఉడకేయటానికి కొన్నాం. అణువులు, శనగలు, కందపిలకలో వేసి మరి ఎప్పుడు మనం వీళ్ళు గృహప్రవేశం లోపలికి వచ్చేసిన తర్వాత మరి ఇలా రాడది ఏం చేశారనుకోండి, అప్పుడు ఇసుక పోసి ఆ ఇసుక మీద ఇటకలో 2 పొయ్యిలుగా అమర్చి 2 పొయ్యిల మీద 2 పాత్రలు పెడతారు. పసుపు రాసి బొట్టు పెట్టి ఓ పాత్రలో పాలేస్తారు, ఓ పాత్రలో మరి శనగలు, అణువులు, మరి కంద పిలకలని కంద ముక్కలు ఉంటాయన్నమాట. అవి వేసి 3 తగినన్ని నీళ్ళు పోసేసి నిండా యువతల పొయ్యి మీద పెడతారు. అలాగే ఈ పొయ్యి మీద ఈ గుండె పసుపు రాసి బొట్టు పెట్టారు కదా, ఆవు పాలు, నీళ్ళ సుక్క కలవకుండా ఉండే ఆవు పాలు పోసి పొంగిస్తారనమాట. ఈ పాలు పొంగించే విధానం మీకు క్లియర్గా చెబుతాను. పొంగించి బాగా పొంగాలన్నమాట. ఎప్పుడైతే ఈ పాలు పోసాం కదా, పొయ్యిలు 2 కూడా జాగ్రత్తగా మనం అప్పుడే పెట్టిన కొత్త పొయ్యిలు కదా, మంట అనేది బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది అలా మంట మండుతూ ఉంటుంది, ఇవి ఉడుకుతూ ఉంటాయి, చాలా టైం పడుతుంది ఉడకటానికి. ఈ పాలు పొంగే విధానం చూసుకోవాలి మనం.
2 పొయ్యిలు వెలుగుతూ మాత్రం ఉండాలి ఎప్పుడు కూడా. చిన్నిల్లా పెద్దిల్లా మీరు వంటకేసుకున్న ఒక్క గద పాలు అనేది పొంగించుకుంటారు కదా. ఎలా అంటే ఇంట్లో అన్న పాలు పొంగించిన విధానం అనేది ఒకటే. ఈ పాలు మరి ఇది ఉందనుకోండి, ఇది 2 లీటర్ల పాలు పోసినా కూడా పైకి అంటారు 2.5 లీటర్లు పడుతుందనమాట. ఎందుకంటే అన్నీ ఎక్కువ పోసేయాలి. బాగా పొంగాలి అంటే పాలు ఇక్కడికంటా పోసామనుకోండి పొంగవు కదా, పైకి గమ్మున రావు కదా. మనం నూతన గృహంలో బాగా పొంగాలి పాలు. ఎవరైనా కూడా ఆవు పాలు ఎక్కడ లేవన్నా మనం లభించులాగా చూసుకోవాలి. లేదంటే ప్యాకెట్ పాలలో నిజంగా మనకి స్వచ్ఛమైన ఆవు పాలు కొంచెం దొరికినా కలుపుకోవాలి. పెట్టేమనుకోండి మంట చక్కగా దిగబాలరా కింద మీద పొంగిపోవాలి, 3 మాటలు పొంగిపోవాలి. అప్పుడు ఈ యజమాని గృహప్రవేశం అయిన వారు ఉన్నారు కదా, భార్యాభర్తలు, వారిద్దరూ వేయాలి బియ్యం. ఇలాగా నేతితో కలిపిన బియ్యం పంతులు గారు వేయిస్తారు. తర్వాత వాళ్ళ బాబున్న పాపన్న ఆ అబ్బాయి చేత కూడా వేయిస్తారు. ఆ తర్వాత ఉన్నవారు ఎత్తారు ఆడబొడుసులని. మరి ఇలాగే పెద్దవారు ఎవరుంటే వారి చేత ముగ్గురు తర్వాత ఎంతమంది అన్నా వేయిస్తారన్నమాట. ముందుగా అనేది యజమాని వేయాలి. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఏ పూజకాడు ఉన్నా సరే ఆ సమయానికి పంతులు గారికి చెబితే వెళ్ళి వేయడానికి ఆయన తీసుకొచ్చి మంత్రాలు చదువుతూ వేయిస్తారు. వారు 3 మాటలు వేసిన తర్వాత మనం ఉన్నవాళ్ళం వెనకాల ఉంటామండి, మేము జనం ఉంటాం కదా. అప్పుడు చక్కగా అవి అందరి చేత వేయించి అది మొత్తం పరమాణం ఉడికి బెల్లం వేసి కలిపేటంతటి వరకు ఆ పని పూర్తవ్వదన్నమాట. అదే ప్రసాదంగా పెడతారు. ఎప్పుడు పాలు పొంగితారో, ఎప్పుడు పరమాణం పెడతారో అని అడుగుతారు ఇల్లు కట్టుకుంటుంటే, తెలిసినా మరి. అంత అలాగా పుట్టింటి వారి పాత్రలు మాత్రమే వాడతారండి. ఒకవేళ ఈ సందర్భానో తల్లిదండ్రులు లేరనుకోండి, అలాంటప్పుడు ఆ అమ్మాయికి పెదబాబు బులిబాబు పిల్లలు అయ్యి ఉంటారు, పెదబాబు బులిబాబు ఉంటారు. అలాంటి వారైనా కూడా పెడతారు పుట్టింటి సారిగా. మరి గిన్నెల గురించే చెప్పాను కదా మీకు నేను. పాలు పొంగించే గిన్నె, అణువులు ఉడకేసే గిన్నె, ప్రసాదం గిన్నె కూడా కొన్నామనుకోండి. మనం ఏదో సరదాగా కొన్నదనుకోండి. ముఖ్యంగా కొనవలసింది ఇది. మా పాపకి నేను ఎండు బిందు కూడా కొన్నానండి. చక్కగా ఈ 3 కొని పట్టుకొచ్చాం. సలివిడి చేసి పట్టు రావాలి. సలవ పొంగడాలు వండుకుని తేవాలండి. ఆ సలివిడితోటి పొంగడాలు చేస్తారు. ఆ పొంగడాలు పట్టుకొస్తే పుట్టింటి వారి పొంగడాలు మరి అందరికీ పంచుకుంటారన్నమాట. వీళ్ళ సంసారం పొంగడాలు పొంగినట్టు పొంగాలి అని ఆశీర్వదింతారన్నమాట. మనం పట్టుకొచ్చిన సలివిడి పొంగడాలు కూడా దేవుడి దగ్గర పెట్టి అప్పుడు వచ్చిన చుట్టాలందరికీ కూడా అందేటట్టు చేస్తారు ఆ పొంగడాలు సలివిడి. మరి అలానే అలా భార్యాభర్తలకి మరి వ్రతం చేసుకున్న, వామం చేసుకున్న, మరి ముందుగా వినాయకుడు పూజ ఉంటుంది. అప్పుడు కానీ బట్టలు పెట్టాలి. 3 మాటలు అయితే 3 మాటలు, 2 మాటలు అయితే 2 మాటలు బట్టలు ఇద్దరికి భార్యాభర్తలకి, ఆరికి మగపిల్లలు ఉంటే ఎంతమంది ఆ పిల్లలకి కూడా కొంటారన్నమాట. కొని పుట్టింటి వారు, అమ్మాయి పుట్టింటి తరపు వాళ్ళు అన్నమాట. ఆ పిల్ల పుట్టింటి తరపు వాళ్ళు. నేను చేసుకుంటే నా పుట్టింటి తరపు వారు చేస్తారు, మా పాప చేసుకుంది కాబట్టి మేము చేసామని చెప్తున్నాను. ఎవరైనా చేయవలసిన పని ఏంటంటే ఇదేనండి. మన అమ్మాయి ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పుట్టింటి వాళ్ళుగా పెట్టవలసింది పాలు పొంగించే గిన్నె మనమే కొనాలి. అలాగే అణువులు మరి ఉడకేస్తారని చెప్పాను కదా, అణువులు, శనగలు, కందపిలకలు 3 రకాలు అవి ఉడకేసే గిన్నె మనమే కొనాలి. అవి శుభం, అవి ఎవ్వరికి ఇవ్వకూడదు. ఆ అమ్మాయి ఉంచుకుని ఇలాగా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు వాటితో ప్రసాదం అనేది అవి చేసుకుంటుంది. మరి గుర్తుగా మా గృహప్రవేశాన్ని గుర్తుగా కూడా ఉండిపోతాయి కదా. అలాగా మరి పొంగడాలు, సలివిడి, బట్టలు ఇవి తప్పనిసరిగా పుట్టింటి వారు తేవాలి. ఇప్పుడు చాలా రకాలు చెబుతున్నారండి. అవి ఇవి బోల్డ్ రకాలు చెబుతున్నారు. ఉన్నవి తీసేస్తున్నారు, లేని పెడుతున్నారు. ఉన్నదల్లా ఏంటి అంటే సలివిడి, పొంగడాలు, పొంగించుకునే గుండుగులు, వారికి బట్టలు తప్పనిసరి. నేను వెండి బిందు కొన్నానండి అని చెబుతున్నాను. మిమ్మల్ని ఎవరినో కొనేయమని కాదండి. ఓపుకున్నవారు సరదాగా ముచ్చటగా మన పిల్లకి కదని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నాకైతే ఒక కోరిక ఉండిపోయిందండి. 2 అమ్మాయిలు, 2 గృహం కట్టుకున్నప్పుడు పెట్టాలని ఒక కోరిక ఉండిపోయింది. అందుకు నేను చేసేనే తప్ప వెండి బిందులు పెట్టమని ఎందులోని లేదండి. మన అమ్మాయికి ఏదో సందర్భంలో ఉన్నంతగా పెట్టుకుంటాం కదా, ఆ రకంగా గృహప్రవేశంలో పెట్టామన్నమాట. ఆ ఎండి బిందు నిండా మరి వారికి బట్టలకు డబ్బులు, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, అరటిపళ్ళతో అలాగా అందించేసాం వారికి తెచ్చి. అంటే నచ్చిన బట్టలు వారు కొనుక్కున్నప్పుడు మా పాపను కొనేసుకోమని చెప్పేసాం. అలా ఇచ్చామండి. అలాగే ఇంకొకరు కూడా చేసుకుంటే అలానే చేసాం. అలా చేయాలనేది మా సంకల్పం అన్నమాట.
మా సంకల్పం కాదు, ఇది జరిగేది అనుకోండి. ఎంత పెట్టుకున్న ఆడపిల్లకి మన ఇల్లు వెళ్తుంది. మన ఇంటికి వస్తే ఏదన్నా మరి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తుంది. మరి అలాగే అమ్మగారి నుంచి వచ్చేటప్పుడు ఇన్ని బ్యాగులు తెస్తుందని మధ్యలో నేను వీడియో కూడా చూశానండి. అది కూడా నిజమేనండి. పుట్టింటి నుంచి తెచ్చుకునేది ఏదైనా అక్కడి నుంచి తెచ్చుకునేదే ఉంటుంది ఆడపిల్లకి. మనం వాళ్ళ గృహం కట్టుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలి. పుట్టింటి వారు బట్టలు పెట్టాలి, పాలు పొంగించుకుని గుండుగులు పెట్టాలి, సలివిడి పొంగడాలు తప్పకుండా పెట్టాలి. ఇది నాకు పూర్వం నుంచి తెలిసింది, పెద్దవాళ్ళు చేసేది. నేను చేశాను మా పిల్లలకి, మీకు నేను చెబుతున్నాను. ఇలా కళాయిన్న గిన్నెలు మాత్రమే మనం వంటకి ఉపయోగించాలి. ఇది మరీ చెబుతున్నానండి. చూశారు కదా, నచ్చింది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే గృహప్రవేశానికి జరిగే వేడుకల్లో ఏది ఎలా చేయాలి అంటే ఎవరన్నా అంత అడిగేస్తారని ఏమీ కాదు, చెప్పగలిగే శక్తి ఉన్నదాన్నే. అడిగేవారు ఎవరో లేరు, కానీ ఇదండి నాకు తెలిసింది చెప్పాను. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.